మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తిరుపతి జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా పీఎం విశ్వకర్మ యోజన ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన మహిళలు నేడు సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామంలో ఈ పథకం తెచ్చిన మార్పుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా సాగుతున్న పీఎం విశ్వకర్మ యోజన తిరుపతి జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,397 మంది మహిళలు ఈ పథకం ద్వారా శిక్షణ పొంది తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెంకు చెందిన చాందిని, ప్రియాంకలు ఈ పథకానికి నిలువెత్తు సాక్ష్యాలు. విశ్వకర్మ యోజన ద్వారా వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారీలో శిక్షణ పొందిన వీరు ఆ తరువాత బ్యాంకు రుణ సదుపాయంతో సొంతంగా ఉత్పత్తిని ప్రారంభించారు. తాము తయారు చేసిన లిక్విడ్ను చుట్టుప్రక్కల గ్రామాల్లో విక్రయిస్తూ నేడు నెలకు 20,000 రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారు చేసేది నేర్చుకున్నాము. మేము తయారు చేసిన దాన్ని కాళహస్తిలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి సరఫరా చేస్తాము. దాని ద్వారా నేను ఇంటిలోనే ఉండి ఉపాధి పొందుతున్నాను. నేను మంత్లీ అంటే నెలకి కనీసం ఒక 20,000 దాకా ఆదాయం పొందుతున్నాను. నేనే స్వయంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి లిక్విడ్స్ అందజేయడం, వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకోవడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు. మమ్మల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. ఒక్క బొక్కసంపాలెం గ్రామంలోనే 17 మహిళా గ్రూపులు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రకరకాల వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటు కూడా అందడంతో కేంద్ర ప్రభుత్వానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. విశ్వకర్మ అనే పథకం కింద అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. దాంట్లో భాగంగా టైలరింగ్ చేస్తున్నాము. అదేవిధంగా లిక్విడ్, ఇంకా కొన్ని పాల ఉత్పత్తులు తదితర కార్యక్రమాలు చేపట్టి ఆడవాళ్ళు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నట్టు మా విలేజ్ను గుర్తించారు. అదేవిధంగా మా విలేజ్కి నేషనల్ అవార్డు రావడం చాలా ఆనందకరంగా ఉంది. తిరుపతి జిల్లాలో పీఎం విశ్వకర్మ యోజన పథకం మహిళా సాధికారతకు ఒక బలమైన పునాదిగా మారుతోంది. నైపుణ్యానికి ఆర్థిక భరోసా తోడైతే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని ఇక్కడి మహిళలు నిరూపిస్తున్నారు.